కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఈ మేరకు బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురావడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా క్లోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5 ఆ వచ్చే నెలలో అయితే ₹20 పైసలు, ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసాం. మరి ఒకసారి ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అవినీతి అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అదాని అవినీతిపై పార్లమెంట్ లో చర్చ జరపాలి. అదాని అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై వెంటనే పార్లమెంట్ లో చర్చ జరపాలి. మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలి. మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలి. అదాని అవకతవకలపై పార్లమెంట్ లో చర్చ జరిపేంత వరకు పోరాడతాం. అదాని అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. అదాని అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. భారత కమ్యూనిస్టు పార్టీ
వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జిందాబాద్ సిపిఐ. అదాని అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. అదాని అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. తీసుకుంటావా? పెట్టుకుంటావా? ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదానీ కంపెనీల్లో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్నాం. ప్రధానంగా అమెరికా న్యూయార్క్ లో జిల్లా కోర్టులో నమోదైనటువంటి అదానీ కేసు పూర్వపరాలు, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అదేవిధంగా దేశంలో 2100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లో విద్యుత్ ముడుపుల కోసం లంచాలు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు, ఒక్క మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి దేశ ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్నటువంటి అదానీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. గోపాలపట్నం బుచ్చిరాజుపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు. ఈ సదస్సులో ప్రభుత్వ విప్ వచ్చిన నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు అందరూ ఉపయోగించుకోవాలని, రెవెన్యూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వచ్చిన సమస్యపై క్షేత్రస్థాయిలో సమీక్షించి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా స్కూటీని ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ శాసనసభ్యులు జి రామానాయుడు మరియు తహసీల్దార్ సిహెచ్వి రమేష్, 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఇండోమెంట్ ఈవో శేఖర్ బాబు మరియు రెవెన్యూ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ ప్రచారం పేరిట బొమ్మలు వేసుకునేటువంటి పనిలో పడినారు తప్ప నిజంగా లబ్ధి ఏ ఒక్కరికి జరగకపోవటం. కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రజల్లో ఉండేటువంటి అపోహలు, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక స్పష్టంగా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బుచ్చిరాజుపాలెం, ఈరోజు మా నియోజకవర్గంలో బుచ్చిరాజుపాలెం రెవెన్యూలో గోపాలపట్నం ఎంఆర్ఓ గారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఈవేళ ప్రారంభించుకున్నాం. ప్రధానంగా వచ్చేటువంటి ప్రజా సమస్యలు ఈ ఏదైతే 22A డిలీషన్కి సంబంధించి ఎప్పటి నుంచో నగరం నిర్మాణం జరిగింది, ఎన్నో ఏళ్ల తరబడి ఇల్లు నివాసం చేసుకున్నారు. పూర్వం క్లాసిఫికేషన్లో చెరువులుగా గుర్తింపబడిన కూడా తర్వాత కాలంలో పట్టాలు ఇవ్వబడో లేకపోతే ప్లాన్లు ఇవ్వబడో ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాలు ఈరోజు రిజిస్ట్రేషన్కి నోచుకోవట్లేదు. అదేవిధంగా గతంలో 296 జీవో ద్వారా, 388 జీవో ద్వారా హౌస్ సైట్ పట్టాస్ ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు మ్యాసివ్గా ఈ విశాఖ నగరంలో 2014-19లో ఉండేటప్పుడు 50,000 పైచీలకు హౌస్ సైట్ పట్టాస్ ఇచ్చాం. ఆ పట్టాల్లో కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి కన్వెన్స్ ద్వారా అనుకున్నాం. అది కూడా ఆచరణలోకి రాల. ఈ 5 ఏళ్లలో కూడా జగన్ పాలనలో వాటికి సంబంధించి పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాలు వారికి ఉపయోగపడాలి, బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి లోన్లు రావాలి, ప్రైవేటు స్థలాన్ని పక్కన ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండేటువంటి భూములు కూడా మంచి విలువైన భూములుగా ఉండాలంటే దానికి పూర్తి హక్కులు కలగాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి వాటిపైన కూడా పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు. కాబట్టి అలాంటి అర్జీలు ఈరోజు మాకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సదస్సుల వల్ల విశాఖ నగరంలో ఉండేటువంటి పూర్వం నుంచి ఉండేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు, అది యుఎల్సి కావచ్చు, 22A కావచ్చు, లేకపోతే చెరువులకు సంబంధించి కావచ్చు, గడ్డలకు సంబంధించి కావచ్చు, ఎప్పటి నుంచో బిల్టప్ అయినటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడానికి
రాబోయే కాలంలో, ఎందుకంటే ఇది కేవలం రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిష్కారం జరిగేటువంటి సమస్యలు కావు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఈరోజు ఏ పోర్టల్లో అయితే ఈరోజు నమోదు కాబడుతున్నాయో అది డైరెక్ట్గా సీఎం గారు కానీ, లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, CCLA కానీ, ఏవైతే ముఖ్య అధికారులు అందరికీ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటే ఆ స్థాయిలో తీసుకోబడేటువంటి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో కూడా టెక్నాలజీని జోడించి ఈరోజు ఒక QR కోడ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు నమోదు చేసుకున్నారో ఆ సమస్య ఏ దశలో ఉంది కూడా అనేది చెక్ చేసుకునే విధంగా ఈరోజు ఈ సదస్సులు ఉపయోగపడబోతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పశ్చిమలో ఉండేటప్పుడు ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన సమావేశాలు పెట్టాం. ఈ ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఈ సదస్సుల్లో ఇక్కడ ఉండేటువంటి వార్డుల పరిధిలో ఉండేటువంటి వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్లో భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిఎస్ ల్యాబొరేటరీస్కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అణగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకొని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈరోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ని ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ని కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి. మీడియా సహకారం కూడా ఇవ్వండి. మేడం, సిపి గారి విషయంలో అయితే మటుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో అది ఎంటైర్ పేజ్ గోస్ టు అవర్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం. అది వాళ్ళ పనాలు చేస్తున్నారు, ఎవరి పనాలు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడో ఉండడు. ఆ సమయం గుర్తుంచుకోమనండి. గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ లో 1 lakh కి తగ్గించేశారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకొని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం. ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకని 25,000. హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ
దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది, ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదు అనుకో, ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను, దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే ఆ 11 కూడా రావు గ్యారంటీ. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ. వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరిగిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద బందీ ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంచి ప్రభుత్వం, మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి, మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సు కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశాం, 100% బెడ్డెడ్ ఉన్న 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఇసుక అన్నం, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండుగలు మొదలైనాయి. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను లోకేష్ ఆధ్వర్యంలో మార్ఫింగ్ చేశారని ధ్వజమెత్తారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మిగతా వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు అందరం కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నేను స్వయంగా సోషల్ మీడియాకు సంబంధించి వెళ్ళి, ఏ పోలీస్ స్టేషన్ అది? పట్టాపురం పోలీస్ స్టేషన్, అంటే నా ఇల్లు
పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి నేను 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి. ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయడం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ